జమ్మూ కాశ్మీర్లోని హైడ్రో పవర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేస్తున్నాం. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. ఈ ఒక్క ప్రకటనతో పాకిస్తాన్ వెన్నులో వణుకు మొదలైంది. ఇప్పటికే సాగునీరు లేక పంటలు, తాగునీరు లేక జనం గొంతులు తడారిపోయిన పాకిస్తాన్ రేపటి రోజున ఇంతకు మించి తల్లడిల్లిపోతుందా? సింధు నీళ్లు మహాప్రభో అంటూ ప్రపంచ సమాజం ఎదుట మరోసారి మొరపెట్టుకోబోతోందా? ఆపరేషన్ సింధూర్ను రకరకాల రూపాల్లో చేపట్టి వ్యూహాత్మకంగా పాకిస్తాన్ కు బుద్ధి చెబుతున్న భారత్ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది. సింధు నదిపై నీళ్లు పారకపోతే మీ రక్తాన్ని పారిస్తాం అని కొవ్వెక్కి మాట్లాడిన పాకిస్తాన్ పెద్దలకు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వబోతోంది. భారత సరిహద్దుల్లోని సింధు పరివాహక ప్రాంతాల్లో తలపెట్టిన హైడ్రో పవర్ ప్రాజెక్టుల్లో నిల్వ సామర్థ్యాన్ని భారీగా పెంచుతూ ఆదేశాలిచ్చింది కేంద్ర ప్రభుత్వం. సింధు ఒప్పందం నిలిపివేత తర్వాత తీసుకున్న కీలక విధాన నిర్ణయం ఇది. జమ్మూ కాశ్మీర్లో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నేతృత్వంలో గతంలోనే 4 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు ఆమోదించింది భారత సర్కార్. సింధు నదిపై న్యూ గందర్బాల్ ప్రాజెక్ట్, చీనాపై కీర్తాయ్ 2, సవల్కోట్, జీలంపై ఉరి 1, 2 ఇవన్నీ ప్రారంభ దశలో ఉన్నాయి. సింధు జలాల ఒప్పందం కారణంగా వీటి నిర్మాణానికి బ్రేకులు పడ్డాయి. పెహల్గాం ఘటన తర్వాత పాకిస్తాన్ పట్ల వైఖరి మార్చుకుని ఒప్పందాన్ని నిలిపివేయడంతో కొత్త హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల నిర్మాణానికి ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెంపునకు గ్రీన్ సిగ్నల్ లభించినట్టయింది. కొన్నాళ్లుగా దీనిపై సమాలోచనలు చేస్తున్న మోదీ సర్కార్ ఇప్పుడు యాక్షన్ షురూ చేసింది. 1960 సెప్టెంబర్లో మన ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్తాన్ జనరల్ అయూబ్ ఖాన్ సంతకాలు చేసుకున్నారు. సింధు నదికి అనుసంధానంగా 6 ఉపనదులుంటే అవన్నీ మన దేశంలోంచే వెళ్తున్నాయి. వీటిపై మనకే ఎక్కువ హక్కు ఉండేది. కానీ పాకిస్తాన్ కు సానుకూలంగా ఉంటూ కేవలం 20% నీళ్లు మాత్రమే మనం వాడుకునే విధంగా ఫ్రెండ్లీ డీల్ కుదిరింది అప్పట్లో. కానీ ఆ 20% సింధు నీళ్లు కూడా వాడుకోకుండా చెక్ డ్యాంలు, ప్రాజెక్టుల కట్టడం ఆపేసి ఓపిక వహిస్తూ వచ్చింది భారత్. 2 సార్లు యుద్ధాలు వచ్చినా సరే సహనంగా ఉంటూ కార్గిల్ వార్ టైంలో కూడా సింధు డీల్ జోలికి వెళ్లలేదు. సింధు జలాల ఒప్పందాన్ని పునఃసమీక్షించాలన్న సిఫార్సుల్ని పక్కన పెట్టేస్తూ వచ్చింది భారత ప్రభుత్వం. ఇప్పుడు ఇండియాపై కక్షగట్టి అదే పనిగా ఉగ్ర చర్యలకు పాల్పడుతూ పేటరెగిపోతున్న పాకిస్తాన్ పట్ల ఇక మీదట సానుభూతి చూపనక్కర్లేదు అని డిసైడ్ అయింది. సింధు జలాల మీదే 80% పాకిస్తాన్ వ్యవసాయ రంగం ఆధారపడి ఉంది. ఇప్పటికే సింధు నది జలాల ప్రవాహం తగ్గిపోయి ఖరీఫ్ పంటను కోల్పోయి గొల్లుమంటోంది పాకిస్తాన్ రైతాంగం. రోడ్ల మీదకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తి అరుస్తోంది. ఇప్పుడు మనం కొత్తగా 4 హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని పట్టాలెక్కిస్తే, నిల్వ సామర్థ్యాన్ని పెంచుకుంటే పాకిస్తాన్ వైపు వెళ్లే సింధు జలాల మోతాదు పూర్తిగా తగ్గిపోతోంది. ఇదే జరిగితే 6 నెలల్లో పాకిస్తాన్ లో సగ భాగం ఎడారిగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.